సెప్టెంబర్ 17 ఈ ఈ రోజుని మొత్తం తెలంగాణ రాష్ట్రం అంతా కూడా వివిధ రకాలుగా జరుపుకుంటుంది. ఈ సెప్టెంబర్ 17కున్న ప్రాముఖ్యత ఏంటి? అసలు సెప్టెంబర్ 17 తెలంగాణ రాష్ట్రంలో అంత ప్రాముఖ్యత సంతరించుకోవడానికి కారణాలు ఏంటి? బీజేపీ, బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ ఈ మూడు కూడా విమోచన దినమని, విలీన దినమని, అలాగే సమైక్యత దినం అని చెప్పి ఈ మూడు పేర్లతో పిలుస్తున్నాయి. సో అసలు సెప్టెంబర్ 17కి తెలంగాణలో ఉన్న ప్రాముఖ్యత ఏంటి? మనకి వివరంగా చెప్పడానికి మనతో పాటు ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. ఇక్కడ ఉన్న ప్రజలతో కాకుండా నిజాంతోనే డైరెక్ట్గా గవర్నమెంట్, భారతదేశం గవర్నమెంట్ అనేది చర్చలు జరిపింది. చివరికి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే, ఇంకా వీళ్ళు ఐక్యరాజ్య సమితికి వెళ్తారు మా స్వతంత్రతను కాపాడాలని చెప్పి. ఆ సమయంలో ఇంకా కేంద్ర ప్రభుత్వంకి ఇంకొక మార్గం లేక చివరికి వాళ్ళు ఒక సైనిక చర్య, దాన్ని ఆపరేషన్ పోలో అంటారు. ఆ సైనిక చర్య ద్వారా సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేశారు. అంటే సెప్టెంబర్ 17కున్న ప్రాముఖ్యత ఏంటంటే, నిజాం పాలన అంతమై హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో భాగమైనటువంటి రోజు. ఆ రోజు మొట్టమొదటిసారి త్రివర్ణ పతాకాన్ని ఎగిరేసినటువంటి రోజు. అంతకుముందు వందే మాతరం అన్న త్రివర్ణ పతాకం పట్టుకున్న ఇక్కడ నిజాం పాలకులు సహించే వాళ్ళు కాదు, అరెస్ట్ చేసేది, కేసులు పెట్టేది వాళ్ళ మీద. కాబట్టి ఆ పరిస్థితి నుంచి బయటపడి భారతదేశంలో హైదరాబాద్ సంస్థానం ఒక భాగమైంది. ఆ ఒక భాగం కావటం ద్వారా వాళ్ళు మొట్టమొదటిసారి స్వాతంత్రం వచ్చింది అని అనలేం, కానీ మనకు రాచరిక పాలన అంతమై హైదరాబాద్ సంస్థానం కూడా భారతదేశంలో విలీనించింది. భారతదేశంలో ఒక అంతర్భాగంగా మారిన రోజు. అందుకని అది విలీనం జరిగిన రోజు కాబట్టి ఆ రోజు అందరు కూడా విలీన దినంగా దాన్ని గుర్తించి ఆ జెండాను ఎగిరేయటం మొట్టమొదటిసారి ఆ రోజు ఎగిరేసుకున్నది. కాబట్టి హైదరాబాద్ సంస్థానం ఆ రోజు ప్రజలందరూ జెండా ఎగిరేసుకున్నారు. కాబట్టి ఆ మొట్టమొదటిసారి అది జరిగినది సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ విలీన దినాన్ని జరుపుకోవటం అనేది జేఏసీగా మేము మొదలుపెట్టినాం. విలీన దినం జరగాలి, ఆ రోజు అందరం జెండా ఆవిష్కరించుకోవాలి. హైదరాబాద్ యొక్క విముక్తి కోసం, అంటే రాచరిక పాలన అంతం కోసం పోరాడిన వాళ్ళను, ఒక మార్పు కోసం పోరాడిన అందరి కోసం కూడా మనం ఒక నిమిషం మౌనం పాటించాలి అని చెప్పి అప్పుడు జేఏసీగా నిర్ణయించి తెలంగాణ వ్యాపితంగా ఈ విలీన దినాన్ని పాటించింది. ఈ పేరు ఎందుకు అంటే ఒక కారణం ఉంది. వాస్తవానికి 47లో స్వాతంత్రం పొందిన తర్వాత భారతదేశం సంస్థానాలతో చర్చలు మొదలుపెట్టినప్పుడు వాళ్ళు ఉపయోగించిన పదం విలీనం. ఇక మీదట మనం అందరం విలీనం అవుదాం, మీరు మేము విలీనం అయిపోదాం, కలిసి ఉందాం. ఇక అప్పటి నుంచి ఇంటగ్రేషన్ ఆఫ్ ప్రిన్సిలీ స్టేట్స్, విలీనం, ప్రిన్సిలీ సంస్థానాల విలీనం అనేది వాళ్ళు వాడిన పదం. కాబట్టి మనం ఆ పదాన్నే అధికారికంగా ఉపయోగించిన పదం. విలీనం తర్వాత జరిగిన పరిణామాలపై ఎవరి వ్యాఖ్యానాలు వాళ్ళవి. నిజంగా హైదరాబాద్ కు భాగస్వామ్యం దక్కలేదు. మళ్ళీ నాన్ముల్కీలను తీసుకొచ్చి హైదరాబాద్ లో వాళ్ళ చేతికి అధికారం అప్పచెప్తే వాళ్ళు ఇక్కడి ప్రజల్ని, మీకు తెలుగు రాదు, తెలంగాణ అభివృద్ధి మార్గము తెలియదు, మీరు చాలా అనాగరిక స్థితిలో ఉన్నారు, మాతో కలవండి, మేము అభివృద్ధి చేస్తామని చెప్పి వాళ్ళు ఎక్కిరిస్తా ఉంటారు. అది సహించలేదు తెలంగాణ. మూడవది ఏమైందంటే, ఇక్కడ చాలా మంది ఆ వచ్చిన సైన్యము అండ చూసుకొని చాలా చోట్ల ఆ ముస్లింలపై దాడులు చేస్తారు, వాళ్ళని చంపేస్తారు, ఆ కుటుంబాలను చంపేస్తారు. అట్లా కూడా చాలా మంది చనిపోయారు. అప్పటి వరకు భూస్వాముల నుంచి విముక్తి కోసం కొట్లాడుతున్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీల పైన కూడా ఈ వచ్చినటువంటి సైనికులు వాళ్ళ మీద కూడా దాడి చేసి అణిచేయాలని ప్రయత్నం. ఆ ప్రయత్నంలో 3000 మంది చనిపోతారు. అంటే తెలంగాణ మనం విలీనమైన తర్వాత కూడా మనల్ని మనం పరిపాలించుకోలేకపోయామనే అసంతృప్తి ఒకటి ప్రజల్లో ఉండేది. అంటే ఇక్కడ తెలంగాణ నవాబుల, అంటే నిజాముల నుంచి వచ్చినప్పటికీ కూడా, నిజాముల నుంచి బయటపడినప్పటికీ కూడాను ఎందుకు మళ్ళీ ఒక రాష్ట్రంగా ఏర్పడకుండా ఆంధ్రప్రదేశ్లో ఎందుకు విలీనమైందంటారు? ఆంధ్రప్రదేశ్తో ఎందుకు కలిపారంటారు ఆ పార్టీని? 56 దాకా తెలంగాణ స్వతంత్ర రాష్ట్రంగానే ఉంది. 52లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ వచ్చి కాంగ్రెస్ పార్టీ
వాళ్ళు అధికారాన్ని చేపట్టి ఇప్పుడు పరిపాలన నడిపిస్తుంటారు. మొదటి పంచవర్ష ప్రణాళిక హైదరాబాద్ రాష్ట్రమే తయారు చేస్తుంది. ఓకే. అప్పుడు రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ ఆంధ్ర రాష్ట్రం 53లో ఏర్పడుతుంది. మీకు తెలుసని పొట్టి శ్రీరాములు గారు చేసినటువంటి దీక్ష ఫలితంగా ఆంధ్ర రాష్ట్రం వారి చిరకాల కోరిక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు అనేది నెరవేరింది. అయితే ఎప్పుడు కూడా వాళ్ళు ఆంధ్ర ఏర్పడటమే కాదు, విశాలాంధ్ర కూడా ఇది కావాలి. ఎందుకంటే అప్పటికి ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ లేదు. నీటి వనరులను, కృష్ణా గోదావరి నీటి వనరులను వాడుకోవాలి, సమగ్ర ప్రణాళికలు తయారు చేయాలి అంటే ఆ సమగ్ర ప్రణాళికలు తయారు చేయటానికి మరి తెలంగాణ కూడా కలిస్తే ఆ మొత్తం కృష్ణా గోదావరి నదుల మీద ఒక నియంత్రణ ఏర్పడుతుంది. బొగ్గు లేదు ఆంధ్రప్రదేశ్ లో, బొగ్గు తెలంగాణలో ఉపయోగించుకోవచ్చు. తర్వాత 2 రాష్ట్రాలు కలిస్తే నిధులు పెరుగుతాయి అని రకరకాల కారణాలతోని ఆర్థిక ప్రయోజనాలను ఆశించి ఆంధ్ర నుంచి ఉన్నటువంటి నాయకులు విలీనం కావాలని అడుగుతారు. కానీ తెలంగాణ ప్రజలు విలీనానికి సుముఖంగా లేరు. ఎందుకంటే ఈ నాన్ముల్కీల దురాఘాతాలను చూసిన తర్వాత అప్పటికే వీళ్ళకు ఒక ఏవగింపు కలుగుతుంది. కాబట్టి మేము ప్రత్యేక రాష్ట్రంగానే ఉంటామని వీళ్ళు అప్పుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ డిమాండ్లు అంతటా వస్తాయి. ఆంధ్రప్రదేశ్ ఇచ్చినట్టు మాకో రాష్ట్రం కావాలని మా రాష్ట్ర ప్రజలు అట్లా చాలా చోట్ల నుంచి డిమాండ్లు వస్తే అప్పుడు ఆ డిమాండ్లను పరిశీలించి పరిష్కారాన్ని సూచించమని కేంద్ర ప్రభుత్వం ఈ ఫజల్ అలీ నేపథ్యంలో కమిటీని వేస్తారు. దాని రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ అంటారు. ఈ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ అది కొనసాగుతూ ఉంటుంది. ఆ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ అది సాగుతుండగా వాస్తవానికి మరి 1956 సర్దార్ వల్లభాయ్ పటేల్ కానీ అప్పటికి ఉన్నప్పటికీ ఇక్కడ గోండ్లు రెడ్లు ఈ ఇద్దరు కూడాను కొంత దీనికి లోనయ్యారు, అంటే కొంత అణిచివేతకు లోనయ్యారు. దాని గురించి ఏం చెప్తారు? అంటే ఇక్కడ ప్రజలు కూడాను అణిచివేతకు గురవుతూ వస్తున్నారు. మనకి 1956 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది, తర్వాత దాన్ని తెలంగాణలో విలీనం చేశారు, తెలంగాణను ఆంధ్రాలో విలీనం చేశారు, మొత్తం అంతా అయింది. అయినప్పటికీ కూడాను ఇక్కడ రాచరిక పాలన లేకపోయినప్పటికీ కూడా అక్కడ అణిచివేత అనేది ఎక్కువగా ఉంది. దాన్ని ఏమంటారు? వాస్తవానికి హైదరాబాద్ లో రాచరిక పాలన ఉండటం వల్ల అణచివేత ఎక్కువగా ఉంది. అది 100% వాస్తవం. ఒట్టి ప్రభుత్వము తరఫు నుంచి ఉన్న నిర్బంధమే కాదు. వాళ్ళు అప్పుడు గస్తీ నిషాన్ తిరుపన్ అని అంటే 53 ఆర్డర్ నంబర్ 53 అని ఒకటి అమల్లో ఉండేది. ఎవరు మీటింగులు పెట్టుకోవాలన్నా ముందే అప్లికేషన్ పెట్టుకోవాలి. ఆ అప్లికేషన్ పెట్టిన తర్వాత అప్లికేషన్ ని పరిశీలించిన తర్వాత అప్పుడు గవర్నమెంట్ ఒక పర్మిషన్ ఇవ్వాలా వద్దా అనేది నిర్ణయిస్తారు. చాలా మందికి పర్మిషన్లు ఇచ్చేవాళ్ళు కాదు, చాలా ఇబ్బంది పెట్టేది. ఆంధ్ర మహాసభే ఒక సంవత్సర కాలం పాటు తన మహాసభ సమావేశాలని వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. అట్లాంటి ఒక నిర్బంధం, ఎవరికైనా అనుమానం కలిగితే అరెస్ట్ చేయటము, కేసులు పెట్టటము ఇవన్నీ కొనసాగుతుండేది. చాలా మందిని అరెస్ట్ చేసి దాశరథి లాంటి వాళ్ళు అనేక మందిని అరెస్ట్ చేసి అనేక మంది కమ్యూనిస్ట్ కార్యకర్తలను అరెస్ట్ చేసి జైళ్లలో నిర్బంధించారు. ఆ జైళ్లలో సౌకర్యాలు సరిగ్గా ఉండేవి కావు. ఆ నిర్బంధంకు తోడై ఇవాళ రజాకార్ల దురాఘాతాలు కూడా అప్పుడు కొనసాగినాయి. వాళ్ళు విచ్చలవిడిగా ప్రజల మీద దాడి చేశారు. చాలా మందిని వాళ్ళు చంపినరు. మహిళలతో పైననైతే చెప్పనలవి కానటువంటి రీతిలో వాళ్ళ పైన అఘాయిత్యాలు జరిగినాయి, లైంగిక దాడులు కూడా జరిగినాయి కొన్ని చోట్ల. ఇంతటి అన్యాయమైనటువంటి ఒక పరిస్థితిని ప్రజలు అనుభవిస్తూ ఉన్నటువంటి సందర్భం కాబట్టి అందరూ కూడా విలీనం కావాలనే కోరుకున్నారు. విలీనానికి ఎవరు వ్యతిరేకంగా లేరు. కానీ విలీనం జరిగిన తర్వాత ఉత్పన్నమైన పరిస్థితుల మీద మాత్రం కొంత విమర్శలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వమే ముస్లింల మీద జరిగిన దాడులను పైన అధ్యయనం చేయటానికి సుందర్లాల్ కమిటీని వేసింది. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ఇట్లాంటివి కొన్ని జరిగినాయి. ఇవి వాస్తవాలు. వీటిని మనం జాగ్రత్తగా విశ్లేషించుకుని వాటి నుంచి గుణపాఠాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దురదృష్టకరం ఏంటంటే ఆంధ్ర ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ పరిపాలన సమర్థవంతంగా నిర్వహించగలరనే ఉద్దేశంతో నియమించిన సుమారు 4,000 మంది ఉద్యోగులు కూడా ఇక్కడి ప్రజలతోని చాలా అన్యాయంగానే వాళ్ళు ప్రవర్తించారు. మొటూరి హనుమంతరావు గారే ఒప్పుకుంటారు,
మన ఉద్యోగులు ప్రత్యేకించి పోలీసులు అనుసరిస్తున్నటువంటి వైఖరి అస్సలు బాలేదు. అందువల్లనే ఇక్కడ ప్రజలలో ఒక అసంతృప్తి ప్రబలిపోయింది, విశాలాంధ్రకు వ్యతిరేకంగా ఉన్నారనేటువంటి మాట వాళ్ళు చెప్తారు. కాబట్టి తెలంగాణ ప్రజలు ఏం కోరుకున్నారంటే, మన రాష్ట్రంలో మనం ఉందాం, మన పరిపాలన మనం కొనసాగించుదాం, మనకు ఇంకా ఇంకొక రాష్ట్రంలో విలీనం వద్దు అని చెప్పి తెలంగాణ ప్రజలు కోరితే దాదాపు ఫజల్ అలీ కమిటీ కూడా దాన్ని అంగీకరిస్తారు. తెలంగాణ ప్రజలు సుముఖంగా లేరు. ప్రస్తుతానికి వాళ్ళను స్వతంత్ర రాష్ట్రంగానే ఉంచి 62 ఎన్నికల తర్వాత వాళ్ళు ఒకవేళ అంగీకరిస్తే అప్పుడు కొత్తగా ఏర్పడిన అసెంబ్లీలో 2/3 మంది ఒప్పుకుంటే అప్పుడు విలీనం చేయాలి, అప్పటిదాకా విలీనం చేయకూడదు అనేటువంటి సూచన చేస్తారు. తెలంగాణ నాయకులు కూడా పట్టుబడతారు, మేము విలీనానికి సుముఖంగా లేము, విలీనం వద్దని చెప్పి వాళ్ళు 56, 55 చివరి దాకా కూడా కొట్లాడతారు. కానీ కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల విలీనం జరుగుతుంది. కానీ షరతులతో కూడిన విలీనం, తెలంగాణ అభివృద్ధి కోసం ప్రత్యేకంగా కమిటీ ఉంటుంది, ఆ ప్రాంతం తన నిధులను తానే వాడుకోవచ్చు, ఉమ్మడి పాలనకయ్యే ఖర్చులు పోను మిగిలినవి తన అవసరాలకు తానే వాడుకోవచ్చు, తెలంగాణలో ఉన్న ముల్కీ నియమాలు అమలవుతాయి, మీ రిజర్వేషన్లు మీకు ఉంటాయని చెప్పి వాళ్ళు అప్పుడు హామీలు ఇస్తారు. ఆ హామీల మీద ఇచ్చిన మీదట పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారము తర్వాత అది విలీనం అనేది 56లో జరుగుతుంది. ఈ చరిత్ర అంతా తెలంగాణ ఉద్యమం వచ్చేదాకా మరుగున పడిపోయింది, ఎవరికి తెలియవు ఈ వాస్తవాలు. అందుకని ఇప్పుడు ఆ చరిత్రనంతటిని పక్కన పెడితే దాదాపు విలీనం తర్వాత 1956, 55 తర్వాత 62 ఇవన్నీ విలీనమైన తర్వాత కూడా ఈ సెప్టెంబర్ 17 అనేది ఎక్కడా వినిపించలేదు. మనకి సెప్టెంబర్ 17 అనేది మళ్ళీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మాత్రమే మళ్ళీ బయటకు వచ్చింది. దీన్ని ఎందుకు మరుగులోకి పెట్టేశారు అనుకోవచ్చు, మనం మరుగులోకి ఎందుకు ఇది వెళ్ళిపోయింది అనుకోవచ్చు? అప్పుడు కారణం ఏదైనా ఆంధ్ర ప్రాంత నాయకులే పరిపాలన చేస్తున్నారు. వాళ్ళు ఎప్పుడు కూడా తెలంగాణ చరిత్రకు సంబంధించిన ఏ ఘట్టాన్ని గుర్తు చేసుకోలేదు, ఏ చరిత్ర పుస్తకాల్లో రాయలేదు, ఎక్కడ పత్రికల్లో ఇక్కడ జరిగినటువంటి ఉద్యమ ఘట్టాల గురించినటువంటి ప్రస్తావన లేదు. ఈ రోజుతో తెలంగాణ పోరాటం అని చెప్పడమే తప్ప కానీ ఏ ఒక్క విషయం గురించి విపులంగా రాసింది లేదు. ఇవన్నీ వాస్తవాలు. తెలంగాణ ఎప్పుడైతే ఉద్యమం మొదలైందో అప్పుడు మొట్టమొదటి రోజుల్లో అంటే 91, 92, 89, 90 ప్రాంతంలో అప్పుడు మొట్టమొదట ఎక్కడ పోయినా చాలా మందిని అడిగిన ప్రశ్న ఏంటంటే 56లో తెలుగు రాష్ట్రం, ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది కదా, 56కు ముందే ఉండే అని అడిగితే ఎవరికి తెలియదు. అప్పటికి హైదరాబాద్ సంస్థానం ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఉండేది, అంతకుముందు ఒక ప్రత్యేక దేశంగా ఉండేది అనే విషయం ఎవరికి తెలియదు. తెలంగాణ ఉద్యమం వచ్చినాక ఆ సోయి కలిగి అప్పటి నుంచి అసలు సెప్టెంబర్ 17 విలీనం జరిగిన రోజును గుర్తు చేసుకోవటంలో తప్పేంది అని మెల్లమెల్లగా సెప్టెంబర్ 17 నాడు జెండా ఎగరేసుకోవటం ప్రారంభమైంది. అట్లా ఉద్యమ క్రమంలోనే గుర్తింపు వచ్చి అసలు ఆ ఉద్యమ క్రమంలోనే సెప్టెంబర్ 17 స్వభావం మీద చర్చ జరిగింది. ఎట్లా చూడాలి సెప్టెంబర్ 17 అనే విషయం పైన ఒక చర్చ కూడా జరిగింది. అందుకనే అందరం కూడా అప్పటి నుంచి ఒకవైపు ఈ చర్చ జరుగుతుంది, ఇంకోవైపు ఒక కామన్ విషయం ఏంటంటే అందరూ కూడా జెండా ఎగరేస్తారు. కానీ జరిగిన పరిణామాల పట్ల ఒక్కొక్కరికి ఒక్కో రకమైనటువంటి విశ్లేషణ ఉంది. ఈ విశ్లేషణ అనేది ఇప్పుడు ఇంకా కొనసాగుతూనే ఉంది. కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క రాజకీయ లక్ష్యంతో ఈ వివాదాన్ని కొనసాగిస్తూ ఉంటారు. బీజేపీ ఒక ఆలోచనతో చేస్తుంటది, కాంగ్రెస్ ఇప్పుడు నెక్స్ట్ ఈ 2024 జనవరిలో తెలంగాణలో ఎలక్షన్స్ వస్తున్నాయి. ఈ ఎలక్షన్స్ ప్రాతిపదికన ఇప్పుడు చూస్తూ ఉంటే ఈ సెప్టెంబర్ 17ని చాలా అట్టహాసంగా మనకి ఈ 12 ఏళ్లలో కూడాను కనిపించని విధంగా ఇప్పుడు తెలంగాణ విమోచన దినోత్సవం అని ఒకళ్ళు, విలీన దినోత్సవం అని ఒకళ్ళు, జాతీయ సమైక్యత దినోత్సవం అని ఒకళ్ళు, 3 పార్టీలు 3 రకాలుగా దీన్ని పిలుస్తున్నాయి. దీన్ని ఎలా చూడాలి మరి? విలీనంగా చూడాలా, విమోచనంగా చూడాలా, సమైక్యత దినోత్సవంగా? విలీనం అనేది 50 అప్పుడు మనకు 48లో వాడినాము, అధికారికంగా వాడిన పదం విలీనం, ఇంటగ్రేషన్ ఆఫ్ ప్రిన్సిలీ స్టేట్స్, సంస్థానాల విలీనం అనేది అప్పుడు జరిగినటువంటి చర్చ, అప్పుడు వాడినటువంటి పదం. అది కొంచెం న్యూట్రల్ గా ఉంటది పదం. అంటే విలీనం జరిగిన తర్వాత పరిస్థితులు అన్ని బాగుపడిపోయినాయి అనే అర్థం స్ఫురించదు. కానీ భారతదేశంలో విలీనం అయిపోయినము, ఆ రోజు నుంచి ఒక
ప్రతిపత్తి, హైదరాబాద్ సంస్థానం ప్రతిపత్తి మారిపోయింది అనే విషయాన్ని మాత్రం గుర్తు చేస్తుంది. ఆ గుర్తు చేసుకోవటం చాలా అవసరం. గుర్తు చేసుకోగలిగితే తెలంగాణ చరిత్ర గుర్తుకొస్తుంది. నిజంగానే మీరు అన్నట్టు ఒక్కొక్కరు ఒక్కో లక్ష్యంతో దాన్ని చేస్తుంటారు, కానీ ఎవరు ఏది చేసినా రాజ్యాంగ విలువలే ప్రాతిపదికన కావాలి. మనం చేసే పని సెప్టెంబరు 17ను గుర్తు చేసుకోవటమే కాదు, ఆ సెప్టెంబర్ 17ను జరుపుకునే క్రమంలో భారత రాజ్యాంగం పీఠికలో కానీ, భారత రాజ్యాంగం ఆదేశిక సూత్రాలు ప్రాథమిక హక్కుల్లో కానీ పొందుపరిచిన మౌలిక విలువలకు విరుద్ధంగా పోకూడదు. అందరం ఆ విలువలకు లోబడే ఈ సెప్టెంబర్ 17ను జరుపుకోవాల్సిన అవసరం ఉందని నేను భావిస్తూ ఉన్నా. తప్పకుండా చర్చ జరుగుతుంది, వివాదం అనేది ఉంటది. జెండా ఎగరేసుకుందాం, అమరులకు నివాళులర్పిద్దాం, చర్చ కొనసాగించవచ్చు. భవిష్యత్తులో దాని నుంచి ఇంకొక విషయం కోదండరామ్ గారు, ఈ సెప్టెంబర్ 17ని 3 పార్టీలు 3 రకాలుగా చేస్తున్నాయి కదా. ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత ఏదైతే ఇప్పుడు దేనికోసం అయితే పోరాడి దీనికి తెలంగాణ తెచ్చుకున్నారో, నీళ్లు, నియామకాలు, అలాగే నిధులు, ఇలా ఈ 3 సబ్జెక్టుల మీద ఇప్పుడు తెలంగాణ వస్తే ఈ 3 కూడాను మనకి సాకారం అవుతాయని చెప్పి ఏదైతే చెప్పారో, నిజంగా సాకారం అయితే అయ్యిందా తెలంగాణలో? కాలేదు కదా. కాకపోవటమే ఇవాళ ఇంత పంచాయతీకి కారణమవుతున్నది. కాలేదు, ఇంకా ఘర్షణ సాగుతూనే ఉంది. నీళ్లు వచ్చినాయి కానీ కాంట్రాక్టర్లకు మేలు చేసే విధంగా ప్రాజెక్టులు కట్టిండ్రు. నిధులేమో విపరీతంగా దుర్వినియోగం కావటంతో రాష్ట్రం అప్పుల పాలైంది. నియామకాలు ఖాళీలు ఉన్నాయి కానీ భర్తీలు అనేవి తమ తమ అవసరాల రీత్యా భర్తీలు చేస్తున్నారు తప్ప వాళ్ళు ఎప్పుడు కూడా ఈ నియామకాల విషయంలో ప్రభుత్వం సీరియస్ గా దృష్టి పెట్టలేదు. కాబట్టి అనుకున్నటువంటి లక్ష్యాలు అనేవి నెరవేరలేదు అనేది 100% వాస్తవము. ఈ విషయాన్ని అంటే అది ఇప్పుడు కొంతమంది అంటున్న మాటలు ఇవి. ఇప్పుడు రాచరిక పాలన పోయి రాచరిక పాలన పోయింది అనుకుంటున్నాం, కానీ తెలంగాణలో ఇంకా రాచరిక పాలన ఒక కుటుంబం కిందనే ఉంది, అందుకే అభివృద్ధి కుంటి పడుతుందని అంటున్నారు. దీని గురించి ఏమంటారు? వాస్తవం, 100% వాస్తవం. ఒక కుటుంబం ఇష్టానుసారంగా అధికారాన్ని చెలాయిస్తున్నది. అధికారాన్ని చెలాయించేటప్పుడు రాజ్యాంగ విలువలను పాటించాలి, కానీ ఆ రాజ్యాంగ విలువలను మనం గుర్తించట్లేదు. ఎంతసేపటికి అధికారాన్ని సొంత ప్రయోజనాల కోసం, సొంత అవసరాల కోసము, సొంత వ్యాపారాలు, ఆస్తులు పెంచుకోవటం కోసం అధికారాన్ని వాడుతున్నారు. అది ఇష్టానుసారంగా ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళపైన నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నారు. ఒక రకమైన రాచరిక పాలన పోయి మరో రకమైన ఒక రాచరిక పాలన తెలంగాణలో మళ్ళీ ప్రవేశించింది. నిరంకుశత్వం, ఎవరు అడిగే అవకాశం ఉండదు, వాళ్ళకు తోచినట్టు అధికారాన్ని చెలాయిస్తారు. అది కూడా తమ స్వార్థ ప్రయోజనాల కోసం అధికారాన్ని చెలాయిస్తూ ఉంటారు. ఇది నా దృష్టిలో ఒక కీలకమైనటువంటి పరిస్థితి. తెలంగాణలో ఒక నిరంకుశత్వం అనేది కొనసాగుతుంది. ఇది కూడా పోవాలి కదా. మేమనేది ఏంటంటే రాజ్యాంగ విలువలను బలపరిచే విధంగా పండుగ జరగాలని ఎందుకంటున్నామంటే, సెప్టెంబర్ 17 భారతదేశంలో విలీనం కోరుకున్నది తెలంగాణ ప్రజలు కానీ, సంస్థానం ప్రజలు, హైదరాబాద్ సంస్థానం ప్రజలు కానీ ఒక ప్రజాస్వామిక పాలన వస్తుందనే ఆశతోనే వాళ్ళందరూ కూడా విలీనాన్ని కోరుకున్నారు. ఆ ప్రజాస్వామిక పాలన కొనసాగట్లేదు అనేది మనం ఇలా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ ప్రజాస్వామిక పాలన ఏది మనం ఆశించి భారతదేశంలో విలీనమైనమో ఆ లక్ష్యాల కోసం ఇవాళ ప్రభుత్వాలు పనిచేయవలసి ఉంటది, పార్టీలు కృషి చేయవలసి ఉంటది అనే విషయాన్ని గుర్తు చేయటం కోసమే ఇవాళ మనం ప్రయత్నించాలి. ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం చేయక తప్పదు, కానీ కొత్త పేర్లు వెతుక్కోవాల్సిన అవసరం లేదు. ఆనాడు అధికారికంగా వాడిన పేరు విలీన దినం, అదే పేరు ఉపయోగిస్తే అయిపోతుంది కదా. మళ్ళీ గందరగోళం ఎందుకు, ఈ అనుమానాలు ఎందుకు, ఈ వెనక ముందు కావటం ఎందుకు? ఒక చర్చ అంత మాత్రం చేత ఆ రోజు జరిగిన అన్నింటికి మనం ఆమోదిస్తున్నామని కాదు. జెండా ఎగరేద్దాం, జరిగిన పరిణామాలపైన చర్చ చేసుకుందాం, దానిపైన ఒక గుణపాఠం తీసుకోవాలి. భవిష్యత్తులో అట్లాంటివి మళ్ళీ జరగకుండా ఏం చేయాలనే నిర్ణయానికి రావాలి. అది నా దృష్టి ప్రకారం. ఇప్పుడు మీరు చూస్తున్న తెలంగాణ దృష్టి ప్రకారం ఎక్కడెక్కడ కుంట్లు పడి ఉంది, ఎక్కడెక్కడ దానికి అభివృద్ధి అవసరం అంటారు? ఇప్పుడు విద్యా వైద్యం అందరికీ ఉచితంగా ఇస్తామని నిర్ణయం తీసుకున్నాం, కానీ ఇవాళ దాదాపు 13-14 వేల స్కూళ్ళు మూసేసి టీచర్ల సంఖ్యను కుదించేసి విద్యను మొత్తం ప్రైవేటీకరిస్తున్నాం. చాలా లక్షలు తల్లిదండ్రులు తమ జేబుల్లో నుంచి పైసలు కుమ్మరించవలసిన అవసరం వస్తున్నది. వైద్యాన్ని మనం పెంపొందించి బలోపేతం చేసే ప్రయత్నం చేయలే.
ఉపాధి కల్పన ఒక కీలకమైన డిమాండ్. ఉపాధి కల్పన కోసం ప్రభుత్వం ఇటు పరిశ్రమల్లో స్థానికులకు రిజర్వేషన్ కానీ ఆంధ్రప్రదేశ్ లో ఉంది. అదే విధంగా అటు పరిశ్రమల్లో స్థానికులకు అవకాశాలతో పాటు ప్రభుత్వం చేయవలసిన పని ఏంటంటే చాలా ఉన్న ఖాళీలను క్యాలెండర్ ప్రకారం భర్తీ చేయాలి. ఇట్లాంటివి ఏవి కూడా జరగట్లేదు. అన్నిటికీ మించి ఇవాళ మా అందరి మేజర్ సమస్య ఏంటంటే అసలు పరిపాలన అనేది చట్టబద్ధంగా సాగాలి కదా. మీ ఇష్టానుసారంగా అధికారాన్ని చెలాయించడం, సీఎం అంటేనే తెలంగాణ, తెలంగాణ అంటేనే సీఎం గారిని ప్రశ్నించడం అంటే తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవటంతో సమానం అని చెప్పి ఎవరు నిలబడి ప్రశ్నించినా వాళ్ళందరినీ అరెస్టు చేయటం, కేసులు పెట్టడం, సభలకు సమావేశాలకు అనుమతి నిరాకరించటం, ఇది ఎక్కడి పద్ధతి అవుతుందండి? అది కరెక్ట్ కాదు కదా. ఇవన్నీ పోవాలని చెప్పి ఇలా తెలంగాణ సమాజం కోరుకుంటున్నది. వాటిని అంతం చేయటానికి ఒక ప్రయత్నం అయితే జరగవలసిన అవసరం ఉంది. అందుకనే ఇవాళ ఇది మెయిన్ కంప్లైంట్స్ వీళ్ళ మీద. ప్రభుత్వం నుంచి పోయే ప్రతి పైసా సామాజిక న్యాయం ప్రాతిపదికన అన్ని వర్గాలకు దక్కాలి. నేను 2-3 కాంట్రాక్టర్లకు మెల్లి చేస్తా, మిగతా వాళ్ళు ఎక్కడ పోతే మాత్రం నాకేంది అని అనుకుంటే అది కరెక్ట్ కాదు కదా. ఇవి మేము ప్రధానంగా అబ్జెక్షన్స్ రేజ్ చేస్తున్నాం. వీటి పట్లనే మాకు అసంతృప్తి ఉంది. ఒక మార్పు రావాలని కూడా ఈ కారణాల చేతనే మేము డిమాండ్ చేస్తున్నాం. ఓకే, చాలా చాలా థ్యాంక్స్ కోదండరామ్ గారు లైవ్కి వచ్చి మంచి సెప్టెంబర్ 17 ప్రాముఖ్యత, అలాగే తెలంగాణలో ఎలాంటి అభివృద్ధి జరిగితే బాగుంటుంది, ఇలాంటి డీటెయిల్స్ అని చెప్పారు. చాలా చాలా ధన్యవాదాలండి. చూసారు కదా కోదండరామ్ గారు తెలంగాణ సాయుధ పోరాటం సెప్టెంబర్ 17కున్న ప్రాముఖ్యత ఏంటి, సెప్టెంబర్ 17న ఎలా జరుపుకోవాలి, ఇంకా తెలంగాణలో ఎలాంటి అభివృద్ధులు చెందితే ఇంకా తెలంగాణ బాగుంటుంది అనేది డీటెయిల్గా చెప్పారు. మరొక ఇంట్రెస్టింగ్ అంశంతో మేము ముందుకు వస్తాం. అంతవరకు స్టే విత్ us.